నవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే రాములారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించబోతున్నారు. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తులను మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొస్తున్నారు. ఇక అనంతరం శ్రీరాముడి కళ్యాణ క్రతువు మొదలు కాబోతుంది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సమూహూర్తాన రాముల వారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయనున్నారు. రేపు రాముల వారి దంపతులకు మహాపట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ వైనతేయ వయోధిపాం సన్నిధిం కురు పక్షీంద్రాం ఉత్సవావృదాంతిమం పక్షీంద్ర పక్ష విక్షేప తరంగానిల సంపద నిరస్తాసుర సంత్రాస సమరే శత్రుసూదనాం సన్నిధత్వ పటే పక్షిన్ ఉత్సవావృదాంతిమం అస్మాత్ దినాత్ సమారభ్య యావత్తీర్థ దినం హరే సన్నిధిం కురు పక్షీంద్ర రాజ్ఞో జనపదస్య చ గ్రామానాం యజమానాంచ వైష్ణవానాం మహాత్మనాం తుష్టయే పుష్టయే కురు పక్షీంద్ర సర్వలోకైక హేత సర్వధర్మైక హేతవే అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వభ్యూర్ధ్వధన్వా ప్రతిహితాభిరస్తా బృహస్పతే పరిదీయాలథేన రక్షోహామిత్రాగం అపరాధమారః సేనా ప్రభృడో యుధాజయన్నస్మాకమే. యాదగిరిగుట్ట తరహాలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను సమర్పించనున్నారు కొండా సురేఖ. మాడవీధుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామన్నారు. ఇక పురుషోత్తపట్నంలో ఉన్న దేవాలయ భూములు కాపాడుతామంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను తీసుకొని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. దేవస్థానానికి భద్రాచల అభివృద్ధికి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అడిగి తెలుసుకునేందుకు మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మేడం చెప్పండి, భద్రాచల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇది మన ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత భద్రాచలానికి కొంత ఇబ్బంది ఏర్పడింది. ఏదైతే 6 మండలాలు అందులో కలవడం వలన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పురుషోత్తపట్నం వాళ్ళ కొంత మనకు ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా మేము ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉన్నది. ల్యాండ్ గ్రాబర్స్ వెళ్ళగొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది మాడవీధులు కూడా కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మేము ప్రయత్నంలో చేస్తున్నాం. ఆల్రెడీ 62 కోట్లు విడుదలైనాయి. దాదాపుగా అందరు ఒప్పుకున్నారు. ఎవరో ఒక్కరు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. వారిని కూడా ఒప్పించి తర్వాత అన్ని విధాలుగా, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు లోపల, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక శ్రద్ధతో దాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే 62 కోట్లు విడుదల చేశారు. అవి అయిన తర్వాత అన్ని విధాలుగా యాదగిరి గుట్టను ఏవైతే చేశామో అదే పద్ధతిలో చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తారు, అలాగే ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? 50-60 వేల మంది వరకు వస్తారు. అందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. నెక్స్ట్ టైం వరకు మనం స్టేడియం టైప్ లో కూడా కట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలనేది నా యొక్క. ఎవరెవరు వస్తున్నారు కళ్యాణానికి సంబంధించి? ముఖ్యమైన వాళ్ళ
అందరు వస్తానే ఉంటారు. అది ఎవరైతే వస్తారో ఎవరికి భక్తి ఉందో వాళ్ళందరూ వస్తానే ఉంటారు. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశామని కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దేవాదాయ శాఖ సంబంధించినటువంటి యాదాద్రి దేవాలయానికి ఎలా అయితే అభివృద్ధి చేస్తామో అదేవిధంగా భద్రాచల దేవాలయాన్ని కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తాము. అందుకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించామని కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నా మాత్రం ఆంధ్ర అంటే తెలంగాణ నుంచి విడిపోయిన మండలాలకు సంబంధించిన పురుషోత్తపట్నంలో దేవాదాయకు సంబంధించి అంటే భద్రాచల సీతారామచంద్ర సంబంధించిన భూములు ఏమైతున్నాయో ఆ భూములను కూడా కాపాడేందుకు ప్రయత్నం చేస్తానని కూడా మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ విజయతో సాయితులు 10 టీవీ భద్రాచలం. సత్యం ప్రమదార్యాయ ప్రియం ధనమాహుత్య ప్రజాతంతం సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన కృతి కింకినికం హనహరహం కృతి కంకనకం వినతాతనయం కనకాపణిపం సన్నకులభూషణం భూషణం బృహత్పక్షం విపక్షఘ్నం శూరఘ్నం హరివాహనం హరికేతనం గరుత్మంతం నమస్యామి. హరివాహనం హరికేతనం. భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే రాముల వారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించబోతున్నారు. మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులు మిథిలా స్టేడియంకు చేరుకున్నాయి. ఇక అనంతరం శ్రీరాముడి కళ్యాణ క్రతువు మొదలవుతుంది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన రాముల వారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేయబోతున్నారు. రేపు శ్రీరాముల వారి దంపతులకు మహా పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. बोल भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की. ఇటు భద్రాచలం కళ్యాణ వేడుకలకు 2000 మంది పోలీసులతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం మొత్తం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాస్ ను ఏర్పాటు చేశారు. మొత్తం మీద కళ్యాణం సజావుగా ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికంగా సాగేందుకు రెవెన్యూ, దేవాదాయ, పోలీస్ శాఖలు సమన్వయంతో నిధులు నిర్వహిస్తున్నారు. जय श्री राम. बोल भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की, भक्तवत्सल भगवान की.